పెన్షన్లు ఇవ్వటానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లే వెళ్ళి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా లేదా, మరి పెన్షన్లు ఇస్తున్నారా లేదా, అభివృద్ధి ఎలా ఉంది అని ప్రతి నెల 1వ తారీఖున భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయాన పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారే కాదు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్ళి మరి మీరే స్వయాన పెన్షన్లు ఇవ్వాలి, అక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలో నాయకులు మరి వెళ్ళి స్వయాన మీరు పెన్షన్లు ఇచ్చి మరి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతోంది. ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. మరి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టారు. మరి 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసింది మన చంద్రన్న. మరి 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది మన చంద్రన్న. మరి 2000 నుంచి నేను అధికారంలోకి రాగానే, నేను సీఎం కుర్చీలో కూర్చోగానే 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి మీ అందరితోనూ ఓటేయించుకొని 3000 పెన్షన్ ఇచ్చడానికి 5 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. అందరూ ఏమనుకున్నారంటే అయ్యో జగన్ వస్తే 3000 పెన్షన్ ఇచ్చేస్తాడంట అని భ్రమపడి ఓటేసినందుకు 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3000 పెన్షన్ ఇచ్చారు. మనం ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3000 ఉన్న పెన్షన్ ని 4000 ఇచ్చామన్నాం. 4000 పెన్షన్ ఇంటి వద్దకే 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా వికలాంగులను గుర్తించింది చంద్రన్న. వికలాంగులకు 3000 పెన్షన్ చేసింది చంద్రన్న. మరి 5 సంవత్సరాలుగా వికలాంగులను కూడా పట్టించుకోలేదు జగన్ రెడ్డి. మరి 3000 ఉన్న పెన్షన్ ని 6000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్న అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 100% బడ్జెట్ ఉన్న వారికి మరి 5000 ఉన్న పెన్షన్ ని 15000 రూపాయలు కూడా అందజేశాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారుగా 63,50,000 మందికి ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నాం. సుమారుగా 2,750 కోట్లు. మరి మన జిల్లాలో సుమారుగా 2,63,000 మందికి ఇస్తున్నాం. 115 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి మన పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 41,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. 18 కోట్ల రూపాయలు ఇయ్యాలకే అంత డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాం. మరి మన రొద్దం మండలంలో సుమారుగా 7,325 మందికి పెన్షన్ ఇచ్చాం. సుమారుగా 3.5 కోట్ల రూపాయలు. మరి సానిపల్లిలో సుమారుగా 346 మందికి పెన్షన్ ఇచ్చాం. 15,20,000 రూపాయలు ఈ రోజు మనం ఈ సానిపల్లి పంచాయతీలోనే డిస్ట్రిబ్యూషన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు విడో పెన్షన్స్ కొత్తవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8,190 కొత్త పెన్షన్లు ఇచ్చాం. అందులో మన జిల్లాకు కూడా 435, మన కాన్స్టిట్యున్సీకి కూడా 56 పెన్షన్లు ఇచ్చాం. మరి ఇంకా చాలా మంది నాతో కూడా అడిగారు, మాకు కొత్త అంటే విడో పెన్షన్లు రాలేదు, మా భర్త చనిపోయి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, రాలేదు అన్నారు. మరి ఖచ్చితంగా దగ్గరలో కొత్త పెన్షన్లు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏమా అక్క, ఫ్రీ గ్యాస్ తీసుకున్నారా? దీపం 2 కింద సిలిండర్లు తీసుకున్నారా? తీసుకున్నారు. తల్లికి వందనం ఇంట్లో అందరికీ వచ్చిందా? ఫ్రీ బస్ ఎక్కారా? ఏమన్నా అన్నదాత సుఖీభవ 2వ విడత, మొదటి విడత పడింది, 2వ విడత పడిందా? ఫ్రీ ఇసుక తోలుకుంటున్నారా? అంతేకాకుండా మరి మెగా డిఎస్సి కూడా ఇచ్చాం. అంతేకాకుండా మరి మన నియోజకవర్గంలో, మన రొద్దం మండలంలో సుమారుగా మరి 73 వర్కులు పూర్తి చేశాం. సుమారుగా 8,50,00,000తో మనము పనులు కూడా పూర్తి చేశాం. మరి వాటర్ ట్యాంకులు కూడా రొద్దం మండలంలోనే 9 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కట్టాం. అంతే విధంగా గోకులం షెడ్లు కూడా 44 గోకులం షెడ్లు కట్టాం. మరి నల్లూరు టు కల్లుకుంట్ల 4.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేశాం.
బ్రిడ్జ్ పూర్తి చేశాం. అదే విధంగా కల్లకుంట్ల నుంచి పెద్దకూలపల్లి 75 లక్షలతో వర్క్ పూర్తి చేశాం. డిఆర్ కొట్టాలు 2.3 కోట్ల రూపాయలతో బ్రిడ్జిను రోడ్డు కూడా పూర్తి చేశాం. రొద్దం చినుకోడపల్లి మరి 2,70,00,000తో చినుకోడపల్లి రోడ్లు పనులు చేస్తున్నాం. మరి రొద్దం చినుకోడపల్లి 2.7తో పనులు కూడా దగ్గరలో పూర్తి అయిపోయినాయి. మరి హాస్పిటల్ ఒక పక్క 50 లక్షలతో అడిషనల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశాం. అదే విధంగా మరి విలేజ్ హెల్త్ క్లినిక్ నల్లూరు కూడా 20 లక్షల రూపాయలు నిన్నటి రోజునే శాంక్షన్ చేశాం. కోటి రూపాయలతో నిన్నటి రోజున మన హెల్త్ మినిస్టర్ గారు మనకి శాంక్షన్ చేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, గతంలో ఆగిపోయినవన్నీ ఇప్పుడు 10,50,00,000 రూపాయలు నిన్నటి రోజున మన హెల్త్ మినిస్టర్ గారు కూడా శాంక్షన్ చేశారు. మా నియోజకవర్గం తరఫున మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున కొత్త రేషన్ కార్డులు కొన్ని ఇచ్చాం. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం. మరి అదే విధంగా హౌసింగ్ కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత కష్టకాలాల్లో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇబ్బంది పడకూడదని తెలుసుకొని ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక రొద్దం మండలంలోనే 86 మందికి ఇచ్చాం. సుమారుగా 1,10,00,000 రూపాయలు రొద్దం మండలంలోనే మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దొడగట్టలో సబ్స్టేషన్ ఒకటి కూడా పూర్తి చేశాం. దగ్గరలోనే ఓపెనింగ్ కూడా చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా ఎల్జీపీ నగర్ నుంచి మడక్సీర రోడ్డు 1.2తో శాంక్షన్ అయింది. మన ఎంజేపీ స్కూల్ కూడా పనులు పూర్తి అవుతున్నాయి, పనులు కూడా చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరి ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం. మరి ఈరోజు సర్పంచ్ నిధులు మనం ఇస్తున్నాం. ఇక్కడున్న గ్రామస్తులందరికీ నేను తెలియజేసేది ఒకటే, గతంలో సర్పంచ్ నిధులు గద్దెత్తుకుపోయింది, జగన్ అనే గద్ద ఎత్తుకుపోయింది. మరి ఈ రోజు మనం అధికారంలోకి రాగానే సర్పంచ్ నిధులు కూడా ఇస్తుంది కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి సానిపల్లిలోనే సుమారుగా 38 లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేసుకున్నాం. అంతేకాకుండా దగ్గరలో మరీ 6 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేశాం. డ్రైన్లు 6 లక్షలతో సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేశాం. అంతేకాకుండా మరి ఇంకా కావాల్సినవి ఉన్నాయి, వాటర్ సమస్య ఉంటే అది కూడా పూర్తి చేశాం. మరి ఇంకా మనకు కావాల్సినవి కూడా ఉన్నాయి. మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం, కమ్యూనిటీ హాలు, మరి అదే విధంగా రాములవారి గుడి, తురుక్లాపట్నం రోడ్డు, శ్మశానానికి సీసీ రోడ్డు, ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు మీరు అడిగారు. దగ్గరలోనే ఇవి కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ ఆదరించాలి. ఒక్కసారి ఆలోచించండి, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీకు అందరికీ తెలుసు. మరి అతి తక్కువ కాలంలోనే 18 నెలల్లోనే ఆల్ డిపార్ట్మెంట్స్, మీరు ఏ డిపార్ట్మెంట్ కైనా ఎక్కడికి చర్చ రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఈ 18 నెలల్లో ఈ పెనుగొండ నియోజకవర్గంలో మనం ఏం చేశాం, 5 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో చర్చించడానికి సిద్ధమైతే, ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసినా సరే నేను డిసైడ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కూడా అభివృద్ధికి సహకరించండి. మరొక్కసారి సానిపల్లి గ్రామస్తులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ సవితమ్మని మీరు భారీ మెజార్టీతో గెలిపించారు. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు సర్పంచ్ నిధులు వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్న లీడర్లు కూడా మరి సర్పంచ్ నిధులతో లైట్లు కావచ్చు, డ్రైనేజ్ క్లీనింగ్లు కావచ్చు, ఎప్పటికప్పుడు చేపించవలసిందిగా కూడా తెలియజేస్తూ, మరొక్కసారి రిపీట్ కాకుండా ఇక్కడున్న అధికారులు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి జరగాల్సిందే, ఇక్కడున్న అధికారులు పనిచేయాల్సిందే అనే విషయం కూడా తెలియజేస్తూ, మరొక్కసారి ఇది రిపీట్ అయితే మాత్రం తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని కూడా ఆదేశిస్తూ